అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. తీవ్రమైన మోకాలు నొప్పితో బాధపడుతున్నారు. ఎక్స్రేలు చూస్తే 3 లేతే 4 దశలో ఆర్థరైటిస్ ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. వయసేమో 50 దాటి ఉన్నది. సో ఇలాంటి పేషెంట్స్ని చాలామందిని ఓపీడీలో చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళకి మూకీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకోమని అడ్వైస్ చేస్తూ ఉంటాం. కాకపోతే పేషెంట్లు ఏంటంటే కామన్గా వ్యక్తం చేసే భయం చెప్తా ఉంటారు. అంటే ఆపరేషన్ అంటే మాకు భయం సార్, దీనికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గం ఉందా, మాకు ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం కావాలి, లేదంటే మా ఇంట్లో ఫంక్షన్ ఉందండి ఇంకొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం ఉంటుందా. ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళు చేయించుకుందాం అని అనుకున్న వాళ్ళ యొక్క జనరల్ కండిషన్, అంటే ఇంకేదైనా ప్రాబ్లం వల్ల, అంటే అది హార్ట్ ప్రాబ్లం అయినా, బ్రెయిన్ ప్రాబ్లం అయినా, కిడ్నీ ప్రాబ్లం అయినా, లివర్ ప్రాబ్లం వల్ల అయినా ఆపరేషన్ అనేది చేయించుకోలేని పరిస్థితి ఉండొచ్చు. సో అలాంటి గ్రూప్ ఆఫ్ పాపులేషన్ మొత్తానికి కూడా ఇవాళ ఈ వీడియోలో ఆల్టర్నేటివ్ థెరపీస్ ఆర్ ఆల్టర్నేటివ్స్ టు టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది డిస్కస్ చేద్దామండి. అండ్ ఈ వీడియోలో అసలు ఆ కంటెంట్లోకి వెళ్ళే ముందు డీటెయిల్డ్గా ఒక విషయం మాత్రం తెలుసుకోవాలండి. తీవ్రమైన మోకాలు నొప్పికి, అరుగుదలకి ఆల్మోస్ట్ పర్మనెంట్ సొల్యూషన్ అయితే మోకీలు మార్పిడి ఆపరేషన్ మాత్రమే. ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఆల్టర్నేటివ్స్ అంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఈ ఆపరేషన్ కాకుండా ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఒక రకమైన టెంపరీ రిలీఫ్ ఇస్తాయి, లేదంటే ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది కొంతవరకు ఉపయోగపడుతుందని మనం గమనించాలండి. ఫస్ట్ ఆల్టర్నేటివ్ నేను పేషెంట్లు ఎవరికైనా చెప్పేది, నాకు ఇష్టమైంది కూడాను, స్టెరాయిడ్ ఇంజెక్షన్ అండి. ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అని పేరు వినంగానే భయపడతా ఉంటారు. యాక్చువల్లీ కొంతవరకు భయం అనేది కూడా మంచిదేనండి. అసలు భయం లేకపోతే ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు అనేవి ఇంకా విరివిగా వాడటం చేస్తూ ఉంటాం. సో ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది మోకాల్లోకి ఒకసారి కానీ లేకపోతే 2 సార్లు కానీ చేయించుకుంటే డెఫినెట్లీ అది 4వ దశలో ఆర్థరైటిస్ ఉన్నా, అంటే అసలు జాయింట్ స్పేస్ అనేది ఏమాత్రం లేకపోయి బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ ఉన్నా సరే, ఆ ఆర్థరైటిస్ పర్సి అంటే అరుగుదల తగ్గకపోయినా ఆ అరుగుదల వల్ల సెకండరీగా వచ్చిన నొప్పి, అంటే చుట్టూ ఉన్న పూత వాపు అంటే సైనోవైటిస్, ఆ పెయిన్, ఇన్ఫ్లమేషన్ పూర్తిగా తగ్గిపోద్దండి. అండ్ ఈ ఎఫెక్ట్ అనేది ఒక 2-3 డేస్లోనే మనకి తెలుస్తుంది. అండ్ అది ఎంతకాలం మీకు ఉంటుంది అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. సో ఎప్పుడన్నా ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చారనుకోండి, సార్ నాకు ఒక 1.5 మంత్ 2 మంత్స్లో ఫంక్షన్ ఉందండి, సో కొన్నాళ్ళు ఈ 2-3 మంత్స్ నాకు బండిల్ లాగాలి, మోకేలు మార్పిడి ఆపరేషన్ తర్వాత చేయించుకుంటాను అని అంటే, నా ఫేవరెట్ మెడిసిన్ ఆల్టర్నేటివ్ థెరపీ ఏంటంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్ అండి. స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేయించుకుని ఒక 3 to 6 months అన్నా గెటాన్ అయిపోవచ్చు. ఒకవేళ నొప్పి వచ్చింది అని అంటే సెకండ్ షాట్ కూడా చేయించుకోవచ్చు. అండ్ ఇంకంతకన్నా అయితే నేను అడ్వైస్ చేయనండి. దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ నీ రీప్లేస్మెంట్. ఇంకా నా ఫేవరెట్ సెకండ్ ఆల్టర్నేటివ్ జెల్ ఇంజెక్షన్. అంటే ఇది సైంటిఫికల్లీ మనం హైలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ అంటాము. కామన్గా ఏంటంటే మనం విస్కో సప్లిమెంటేషన్ అని కానీ, వాడుక భాషలో జెల్ ఇంజెక్షన్స్ అని కానీ అంటామండి. అసలు ఇది ఏంటి అని అంటే, మన మోకాల్లో ఉండే జిగురు పదార్థాన్ని మనం ఆర్టిఫిషియల్గా హైలురోనిక్ యాసిడ్ అనే కెమికల్ రూపంలో మోకాల్లోకి ఎక్కిస్తున్నాం. సో ఇది జనరల్లీ ఏంటంటే కంపెనీ బట్టి అది సింగిల్ షాట్ ఇంజెక్షనా లేదంటే 2 to 3 షాట్స్ ఎక్కించాలా అనేది కంపెనీ బట్టి ఉంటుందండి. అంటే ఇందులో మనకి జెల్ ఇంజెక్షన్స్లో కొంచెం లో మాలిక్యులర్ వెయిట్ అని ఉంటాయి. అవి ఏంటంటే కొంచెం నీళ్ళగా ఉంటాయి, లిక్విడ్ రూపంలో ఉంటాయి. అవైతే 2 to 3 షాట్స్ ఎక్కించాలి. అదే ఇందులో హై మాలిక్యులర్ వెయిట్ ఉంటాయండి. అవి ఏంటంటే మనకి జెల్ రూపంలో ఉంటాయి, కొంచెం థిక్గా ఉంటాయి. అవి అయితే సింగిల్ షాట్ సరిపోద్దండి. ఇవి ఏ విధంగా పనిచేస్తాయి అని అంటే, ఇది డైరెక్ట్గా మన జాయింట్లోకి ఏంటంటే ఎక్కించిన తర్వాత లూబ్రికేషన్, అంటే ఒక రకంగా ఆయిల్ కన్సిస్టెన్సీలో ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా అది స్మూత్ సర్ఫేసెస్ని క్రియేట్ చేస్తుంది. అండ్ దీంతోపాటు ఒక రకంగా ఏంటంటే షాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ పెంచుతుంది మోకాల్లో. అండ్ ఈ రెండిటి వల్ల ఏంటంటే కొంత పెయిన్ రిలీఫ్ అనేది ఇమీడియట్గా మనకు కనిపిస్తుంది. అండ్ కొంచెం స్లోగా ఏంటంటే బయలాజికల్ రెస్పాన్స్ కూడా వస్తుందండి. అది ఏ విధంగా వస్తుంది అని అంటే, వాపు తగ్గించడంలో అది ఉపయోగపడుతుంది. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ అనేది ఉంటుందండి ఈ హైలురోనిక్ యాసిడ్కి. అండ్ దీంతోపాటు మనకి ఈ కార్టిలేజ్ని ఉత్పత్తి చేసే కణాలు ఉంటాయి, కార్టిలేజ్ సెల్స్, కాండ్రోసైట్స్ అని, వాటి యొక్క లైఫ్ పెంచేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. సో స్టెరాయిడ్ ఇంజెక్షన్తో పోలిస్తే ఈ హైలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ యొక్క పనితనం అయితే ఎక్కువ కాలం ఉంటుందండి. అండ్ అలాగే స్టెరాయిడ్ ఇంజెక్షన్తో పోలిస్తే, అంటే ఇందాక మనం డిస్కస్ చేసిన ఫస్ట్ దాంతో, దీని యొక్క కాస్ట్ కూడా ఒక 5 to 6 times ఉంటుందండి. బట్ డెఫినెట్లీ సెకండ్ ఫేవరెట్ ఆల్టర్నేటివ్ ఇదండి. ఇంకా థర్డ్ ఆల్టర్నేటివ్ నేను సజెస్ట్ చేసేది
ఆఫ్ లోడర్ బ్రేసెస్. అంటే ఏంటంటే ఇవి నీ క్యాప్స్ మాదిరే ఉంటాయి. అండ్ అంటే రొటీన్గా మనం మోకాలకి ఒత్తిడి తగ్గించడానికి కొన్ని నీ క్యాప్స్ వాడతాం కదండి, అలాగే ఉంటాయి. కాకపోతే ఇవేంటంటే కొంచెం ఖరీదు ఉంటాయి. డెఫినెట్లీ అవి లాంగ్ రన్లో వాడితే ఏంటంటే మన జాయింట్ మీద ప్రెషర్ అనేది తగ్గే అవకాశం ఉంటుందండి. ఈ ఆఫ్ లోడర్ బ్రేసెస్ ప్రత్యేకంగా ఏంటంటే మన మోకాలు చుట్టూ బిగించటం వల్ల ఈ జనరల్గా మనకు మోకాలు అనేది లోపల వైపు అరుగుతుంది కాబట్టి అవి ఏం చేస్తాయంటే ఈ మోకాలుని లోపల వైపు సాగదీసి బయట వైపు కంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తాయండి. సో ఇవి కొంచెం ఇక్కడ ఈ లోపల వైపు కంపార్ట్మెంట్లో ప్రెషర్ తగ్గించడం వల్ల కొంతమంది పేషెంట్స్ ఇంజెక్షన్స్తో పాటు ఈ ఆఫ్ లోడర్ బ్రేసెస్ ఇస్తే చాలా వరకు రిలీఫ్ వచ్చింది అవి వాడినంత వరకు అని చెప్పి మనకి రిపోర్ట్ చేయడం జరుగుతుందండి. ఇంకా ఫోర్త్ ఆల్టర్నేటివ్ జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్. ఇది ఒక టెక్నిక్ అండి. అంటే హాస్పిటల్లో మీరు అడ్మిట్ అయితే డే కేర్ ప్రొసీజర్లా చేసి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. ఇది ఈ మధ్య కాలంలోనే వృద్ధిలోకి వస్తుందండి, ఈ జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది. ఇదేంటి అని అంటే మన మోకాలుకి రక్త ప్రసారాన్ని చేర్చేందుకు జెనిక్యులర్ ఆర్టరీస్ అని చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. ఇక్కడ ఆస్టియో ఆర్థరైటిస్ కానీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఎటువంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా మోకాల్లో రక్త ప్రసారం అనేది బాగా తీవ్రంగా పెరిగిపోద్దండి. అధిక రక్త ప్రసారాన్ని తగ్గిస్తే మోకాల్లో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వాతం తగ్గే అవకాశం ఉంటుంది అనే కాన్సెప్ట్తో ఈ జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది కనిపెట్టడం జరిగింది. ఇందులో ఏం చేస్తారు అని అంటే ఈ జెనిక్యులర్ ఆర్టరీస్ని, ఆ రక్తనాళాలని ఎక్స్రే మెషిన్ల ద్వారా చూసి అంటే యాంజియోగ్రామ్ రూపంలో చూసి ఆ జెనిక్యులర్ ఆర్టరీస్ని బ్లాక్ చేయడం జరుగుతుందండి. సో దీని ద్వారా ఏంటంటే ఇన్ఫ్లమేషను, సైనోవైటిస్ అదంతా కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ మనకి లిటరేచర్ ఎవిడెన్స్, శాస్త్రీయ పరిశోధనలు తీసుకున్నా సరే 6 నుంచి 12 నెలలు కూడా ఇవి మంచి ఫలితాలు ఇస్తున్నాయని చెప్పి మనకి ఉన్నది. కాకపోతే పర్మనెంట్ అయితే కాదండి. ఇంకా ఫిఫ్త్ ఆల్టర్నేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఇందులో ఏం చేస్తామనంటే మోకాలు చుట్టూ ఉన్న నరాలు అంటే మోకాలు నుంచి నొప్పి అనే ఒక సెన్సేషన్ని బ్రెయిన్కి తీసుకెళ్లే నర్వ్స్ ఉంటాయి కదండి, ఆ నర్వ్స్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. ఇవి హై రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా అయినా సరే వీటిని నాశనం చేయడం జరుగుతుంది. లేదంటే కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే టెక్నిక్ అంటే కూలిఫ్ టెక్నిక్ అంటాం. సో బేసికల్లీ ఏంటంటే ఈ కూలిఫ్ టెక్నాలజీ అయినా, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అయినా, లేజర్ అయినా ఏదన్నా సరే ఈ నర్వ్స్ని, ఈ జెనిక్యులేట్ నర్వ్స్ అని ఉంటాయి కదండి, ఇవి ఈ బ్రెయిన్కి తీసుకెళ్లే సెన్సేషన్ని ఆఫ్ చేసేస్తాం. కాకపోతే ఇక్కడ ఇంకో కిటికీ ఉందండి. మళ్ళీ ఒక 1 or 2 ఇయర్స్లో ఏంటంటే ఈ నర్వ్స్ అనేవి మళ్ళీ వచ్చేస్తాయి, గ్రో అయిపోతాయి. ఇది బాడీ యొక్క న్యాచురల్ హీలింగ్ మెకానిజంలో ఒక ప్రాసెసే. సో ఈ కూలిఫ్ టెక్నాలజీకి అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్కి లిమిటెడ్ హాఫ్ లైఫ్, టెంపరీగానే ఉంటుందండి. అండ్ ఇంకో పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ కూలిఫ్ థెరపీ కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ కానీ, జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ కానీ ఇవి మేము అంటే మా హాస్పిటల్లో యాజ్ ఆర్థోపెడిషియన్స్ మేమైతే చేయట్లేదు. కాకపోతే పెయిన్ స్పెషలిస్టులు కొంతమంది ఉన్నారండి మెట్రో సిటీస్లో కానీ, లేదంటే ఈ మధ్యన గుంటూరు, విజయవాడలో కూడా వస్తున్నారు. ఇలాంటి అర్బన్ ఏరియాస్లో కూడా వాళ్ళు చేయటం జరుగుతుంది. జనరల్లీ ఆర్థోపెడిషియన్స్ అనే వాళ్ళు చేయట్లేదండి ఇవి. సో ఈ వీడియో ద్వారా మీకు అర్థమై ఉంటుందండి, ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్ అనేవి ఒక రకంగా ఏంటంటే టెంపరీ సొల్యూషన్ ఫర్ గ్రేడ్ 4 బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ మాత్రమే. వీటికి ఏంటంటే కొంచెం షార్ట్ ఎక్స్పైరీ అనేది ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయంగా అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఆల్మోస్ట్ పర్మనెంట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 20-25 ఇయర్స్ శాస్త్రీయ పరిశోధనలో లిటరేచర్ చూసినా 90% రిజల్ట్స్ వస్తున్నాయి. సో మోకేళ్ళు మార్పిడి ఆపరేషన్కి ఇవి కొంతవరకు మనకి కొంతమంది పేషెంట్లు టైం అడుగుతారు, లేదంటే ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ మార్గాల వైపుకి వెళ్ళాలి తప్పితే, ఒకవేళ నిజంగానే మీరు మోటివేటెడ్గా ఉండి నేను తర్వాత ఫిజియోథెరపీ చేస్తాను అని చెప్పి మీరు మనోదృక్పథంతో ఉంటే డెఫినెట్లీ మోకేళ్ళు మార్పిడి ఆపరేషన్కి వచ్చిన ఫలితం వీటికి రాకపోవచ్చండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.